దేవునికి నామం మహిమపరచం. ఈ సమయంలో దేవునికి వాక్యం అందించడానికి నాకు ఇక అవకాశం ఇచ్చినందుకు స్థానిక దైవజనురాలు చిరంజీవం గారికి వారి కుటుంబానికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నా యొక్క వెనుకొండ దైవజనులు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుందామండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకుని ఆయనను ఆరాధించేటువంటి మనకు మరణమైన తర్వాత ఒక నిరీక్షణ ఏంటి అనేటువంటి విషయాలను కేవలము బైబిల్ మాత్రమే మనకి బోధిస్తుందండి. మిగతా గ్రంథాలలో అది కలిసి నాకు అర్థం వారికి తెలియదు అనమాట అండి. అదేంటంటే అపోస్తలుడైన పౌలు మొదటి దశలో రాసిన పత్రికలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి మరణం గురించి. వాటిని మనం రాత్రి సమయంలో చూద్దామండి. 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వాని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మి నడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని ఎవరైతే నమ్మికించి ఆయన ఆరాధించి ఈ భూలోకాన్ని విడిచిన వారు విషయమై మీరు ఎవరు కూడా దుఃఖించకూడదు. ఎందుకంటే వారు ప్రార్థన గ్రంథంలో రాయబడి ఉంది, వారి ప్రయాసాలు మాని ప్రభు దగ్గర ఉన్నారంటండి. వారు ప్రభు దగ్గర ఉన్నారంటండి. అందు నిమిత్తమే వారి విషయమే దుఃఖపడకోకుండా ఈ లోకంలో ఉంటున్నాక మనము దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఉంటున్నామేమో అనేటువంటి ఆలోచనతో భయముతో మనం కూడా దేవునికి రాకూడదు వరకు సిద్ధపడేవారిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది. అందుకని అపోస్తలుడైన పౌలు మీరు దుఃఖపడకూడదు, ఏం చేయాలంటే ఒకరినొకడు ఆదరించుకోవాలంటండి. అది ఎలాగనంటే యేసుక్రీస్తు వారు నమ్ముకుంటున్నాక మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చి మరణించి తిరిగి లేచినటువంటి వాస్తవాన్ని మనము నమ్మి ఆయనను దేవుడిగా అంగీకరించి ఆయనను మనం ఆరాధిస్తూ ఉన్నాం అన్నమాట అండి. అదే ప్రకారంగా ప్రభునందు మృతులు కూడా ఆయన యందు లేపబడతారంటండి. యేసుక్రీస్తు వారు ఎలాగో చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు, అలాగే యేసుక్రీస్తు వారిని ఆరాధించిన బిడ్డలు కూడా ఒక రోజు రెండవ రాకడలో ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కూడా లేపబడతారు, ఆయనతో కూడా ఉంటారు అనేటువంటి భావన కలిగి ఒకరినొకడు ఏం చేయాలంట, ఆదరించుకోవాలంటండి. మనం నమ్ముకున్న ప్రభు వారు ఎలాగో చనిపోయి తిరిగి లేచినాడు, అలాగే క్రీస్తునందు మృతులు ధన్యులని రాయబడిన ప్రకారము వారు కూడా యేసుక్రీస్తు వారితో పరదేశంలో ఉంటారు, రెండవ రాకడలో వారు ఎత్తబడతారనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుని ఏం చేయాలంటే ధైర్యంగా ఉండాలి. మనము ఒకరినొకరు ఆదరించుకున్న వారిగా ఉండాలి, బలం పొందుకునే వారికి ఉండాలి. ఎందుకంటే మరి నాగేశ్వరరావు గారు దేవుని నమ్ముకుని దేవుని ఆరాధించి దేవుని సన్నిధికి వచ్చి ఆయన కాలం ఆ సమయానికి అక్కడ ఉన్నదన్నమాట అండి. వెంటనే ఆయన మృత్యుని చెంది ఉన్నారు. కాబట్టి ఆయన విషయంలో మనము బాధపడకూడదు అనమాట. ఎందుకనంటే నరులారా తిరిగి రండని దేవుడు ఆహ్వానించినప్పుడు అంట ఎంత తోటైనా సరే విడిచిపెట్టి వెళ్లాల్సిన వారు అనమాట అండి. ఎందుకనంటే పుట్టినది గిట్టుగా తప్పదన్నమాట అండి. ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాల్సిందే. నేను గ్యారెంటీ ఉంటానని చెప్పేసి ఎవరు కూడా అనలేరండి. అందుకని మానవుని యొక్క ఆయువు నీటి గొడగలాంటిదంటండి, గడ్డి లాంటిదంటండి. ఉదయం ఎక్సేస్తుంది, సాయంత్రం వాడిపోద్ది అనమాట అండి. మానవ యొక్క జీవితానికి గ్యారెంటీ లేదు. అయితే అటు గ్యారెంటీ జీవితాన్ని కొనసాగించడానికి మనము దేవుని యొక్క దయ, దేవుని యొక్క సహాయం పొందుకుని ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని మీద మనం భయభక్తులు కలిగి ఉండాలన్నమాట అండి. కాబట్టి ఇక్కడ దేవునికి లేకుండా ఒక చక్కని మాట ఉంది. అదేంటంటే నరులారా తిరిగి రండని దేవుడు పిలవగానే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళవలసిన వారమే. అంతేకాదు బైబిల్లో ఒక మాట ఉంది, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అని ప్రశ్న వేశారన్నమాట అండి. ఈ ప్రశ్నకి అర్థం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా పుట్టినవాడు చనిపోగా తప్పదు. ఈరోజు ఆయన రేపు ఎవరు అలాగూ ఆలోచిస్తుంటే మనము దేవుని యందు ఎంత విశ్వాసం కలిగి ఉన్నాము, ఎంత భక్తి కలిగి ఉన్నాము. అయ్యో లోకం విడిచినట్లయితే నేను నరకానికి పాతాళానికి వెళ్ళకోకుండా ఆ మోక్ష మార్గంలోనికి ఆ పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ భూలోకంలో బ్రతికుండగానే ఏం చేయాలంటే
మంచి పనులు చేసేవారు ఉండాలన్నమాట అండి. ఎందుకంటే దావీదు అంటాడు, కృపాక్షేమములే నా వెంట వచ్చును అనండి. ఈ లోకంలో జీవించడానికి మనకు కూడా వచ్చేది ఏంటి అంటే, ఆస్తులు మనకు కూడా రావు, పొలాలు మనకు కూడా రావు, మనకు కూడా మనం సంపాదించేది ఏది కూడా మనకు కూడా రాదంటండి. ఏమొస్తుందని అంటే కృపాక్షేమములే నా వెంట వచ్చును అనమాట. ఆ కృప, ఆ క్షేమం ఎక్కడుందంటే కేవలం క్రీస్తులో ఉందంటండి. క్రీస్తుని నమ్ముకుని ఆయన ఆరాధించే వారికి ఉన్నట్లయితే అవి ఏం చేస్తాయట, సాక్షులుగా ఉంటాయంటండి. అప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, నువ్వు ఈ లోకంలో ఉండగా నన్ను నమ్ముకుని నన్ను ఆరాధించి ఉన్నావు అని చెప్పేసి దేవుడు మెచ్చుకుంటాడు అన్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రికాల సమయంలో చాలా సలసలగా ఉందండి. ఇక్కడ ఎవరైనా చనిపోయిన వ్యక్తి బ్రతుకున్న వారి కొరకు రిక్వెస్ట్ చేస్తున్నాడంటండి, విజ్ఞాపన చేస్తున్నాడు. వాళ్ళు ఎవరైనా ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఈ మరణం గురించి ప్రభుత్వ ప్రియదేవులారా, బైబిల్ గ్రంథంలో ఉపమానం చెప్పబడింది. ఒక వ్యక్తి ధనవంతుడు, ఒక వ్యక్తి పేద, లాజరు అన్నమాట అండి. వారిద్దరు కూడా ఈ లోకంలో ఉండగా ధనవంతుడి సంగతి మనకు తెలిసిన విషయమే. ఏంటి, తనకుంటున్నాక ధనాన్ని బట్టి, తనకుంటున్నాక బలాన్ని బట్టి, తనకుంటున్నాక అతిశయాన్ని బట్టి అతను దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు అనగా చిన్న చూపు చూసేవాడు ఉన్నాడు అనమాట అండి. అయితే నాగేశ్వరరావు గారు అయితే తన భార్య నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, నేను కూడా ఆయన నమ్ముకుంటాను, ఆయన ఆరాధిస్తాను అని దేవుడి సన్నిధికి వచ్చి దేవుళ్ళలో ఉన్నాడు అనమాట అండి. కాబట్టి దేవుడు తప్పక ఆయనను పరదలుస్తున్నటువంటి విశ్వాసం నాకుంది. కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థనలకి, క్రిస్మస్ ప్రార్థనలు నేను వచ్చినప్పుడు, సంఘానికి వచ్చినప్పుడు పార్వతమ్మ గారు కూడానే వెనకాల కూర్చుని వాక్యం వెంట ఉండేవాడు అనమాట అండి. వాక్యం అయ్యే వరకు పెదవాడు కాదు, అలాగే ఉండేవాడు అనమాట. వాక్యం అయిపోయిన తర్వాత అమ్మగారు మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేది అనమాట అండి. అప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళేవాళ్ళు అనమాట అండి. అంతటా విశ్వాసం కలిగినటువంటి ఆ నాగేశ్వర గారు అనమాట అండి. దేవుడు అంటే అంత భక్తి ఉందన్నమాట అండి, దేవుడు అంటే అంత భయం ఉందన్నమాట అండి. నా తండ్రి గారు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడని ఆ కుమారులు ప్రభువుని వెంబడించాలి. మా మామయ్య గారు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అనేటువంటి భావనతో కోడళ్ళు కూడా ప్రభువుని అనుసరించాలి. అప్పుడే తండ్రికి ఇచ్చిన గౌరవం ఉంటదంటండి కుమారులకి. మాంగారు గమనించడాక గౌరవం ఉంటదండి కోడళ్ళకు. అయ్యో మాంగారు లేదనుకున్నాము, కానీ వీళ్ళు తమ్ముడు సైన్యం విడిచిపెట్టలేదే, దేవుడి సన్నిధికి చక్కగా వస్తారని చెప్పేసి అని చుట్టుపక్కల చూసి నాగేశ్వర గారు మంచి పని చేశాడు, ఆ బీజం కాస్త వాళ్ళ కుమారులకు వెళ్ళింది, వాళ్ళు మందిరంలోకి వస్తున్నారని చెప్పేసి అని ప్రజలు కూడా ఏం చేస్తారండి, చాలా సంతోషపడతారు. ఆయనతో రాకూడదు అనమాట అండి. వారి కుమారులు కూడా దేవుని సన్నిధికి రావాలని మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. వారి కుటుంబాలు పిల్లల కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థించాలన్నమాట అండి. అయితే ఇక ధనవంతుడు అలాగే తనకి ఇష్టారాజ్యంగా ఉన్నాడు, పేద లాజరు మాత్రము సృష్టికర్తనే దేవుడు నమ్ముకొని ఆయన ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. వీళ్ళు చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే ప్రభుత్వ ధనవంతుడికి రక్షణ లేదు కాబట్టి, మారు మనసు లేదు కాబట్టి, ఈ సృష్టిని ఉంటున్నాక దానిని అనుసరించాడు కాబట్టి అతను నరకానికి వెళ్ళాడంటండి. నరకంలో ఏముంటదంటే అగ్ని ఆరదు, పురుగు సావదు, నిత్యం మండుతూ ఉంటదంటండి. వేదన, బాధ, దాని అసలు మనం నోటితో వర్ణించలేం, పెనతో కూడా వర్ణించలేం అనమాట. అలాంటి బాధ అంటండి. ఆ నుండి తప్పించబడడానికి యేసుక్రీస్తుని నమ్ముకోవాలంటండి. ఆ పాపశాపాల నుంచి చేసిన పాపాన్ని బట్టి, చేసిన కీడుని బట్టి వచ్చిన నష్టము భరించుకోకుండా క్రీస్తు నమ్ముకున్నట్లయితే మోక్షంలో మనము అడిగిపోతాం అనమాట అండి. అయితే ఇక లాజరు ప్రభువుని నమ్ముకున్నాడు, అతను కూడా చనిపోయాడు. అయితే లాజరేమో దేవుడి దగ్గర ఉన్నాడంటండి, ధనవంతుడేమో నరకయాతన అనిపిస్తాడు అనమాట అండి. అప్పుడు వెంటనే ఆ లాజరు చూసి ధనవంతుడు అంటున్నాడు, ఒక్కసారి ఆ లాజర్ను పంపండి, ఎందుకంటే నాకు దాహం వేస్తుందండి అని చెప్పి అన్నప్పుడు, అక్కడ ఇక్కడికి రావడానికి అవకాశం లేదని చెప్పి అన్నప్పుడు, అప్పుడు వెంటనే నేను నరకయాత అనుభవిస్తున్నాను, అయ్యి బాబు భూలోకములో నా సహోదరులు చాలా మంది ఉన్నారు, వారు కూడా నేను వింటలేక మార్గంలో వెళ్తున్నారు, ఆ వారు కూడా ఇక్కడికి వస్తారు బాబు, నరకంలో పరీక్షలేరు వారు, కాబట్టి నేను ఏదో తెలుసుకోలేక పడిపోయిన ఇక్కడ వాళ్ళకైనా రక్షణ సువార్త అందించాలి, కాబట్టి ఒకసారి లాజర్ని పంపించిన భూలోకాన్ని పంపించి మీరు క్రీస్తు వారిని నమ్ముకోండి అని చెప్పమని చెప్పేసానండి. అప్పుడంటే అబ్రహాం అంటాడు, ఆయన ఎలా వస్తలేదు, భూలోకంలో చాలా మంది ఉన్నారు, చిరంజీవి గారు ఉంది, అలాగే చాలా మంది దాసులు ఉన్నారు, వారి మాట విన్నట్లయితే, క్రీస్తుని ఆరాధించినట్లయితే, ఆయన నమ్ముకున్నట్లయితే
నీ దగ్గరికి రాడు, లాస్లాగా ఉంటాడు అని చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే ప్రభు నమ్ముకుంటున్నాక మనము ఈ రాత్రి కలిసినప్పుడు ఈ కూడు ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, యేసుక్రీస్తు ఉన్నట్లయితే ఏ శిక్ష విధి ఉండదన్నమాట అండి. కాబట్టి ప్రభుత్వ ప్రియజనులారా, ఆ వార్తలు మనం ఏం చేయాలంటే ప్రభుని భయభక్తులతో నమ్ముకుని ఆయన ఆరాధించేవారుగా ఉండాలి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని యొక్క నామాన్ని కనపరచేవారుగా ఉండాలి. అనేక మందికి యేసుక్రీస్తు వారు శక్తిని గురించి, రక్షణ గురించి అనేక మందికి మనం ఏం చేయాలండి తెలియపరుస్తూ ఉన్నప్పుడంట దేవుడు సంతోషించి మనకు ఆయుష్, ఆరోగ్యము, సమాధానము, నెమ్మదిని మన కుటుంబాలలో ప్రసాదించువాడి ఉంటాడు అనమాట. అందుకనే ఇక్కడ నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడవద్దు. మీకంటూ ఒక నిరీక్షణ ఉన్నది, మీకంటూ ఒక ధీమా ఉన్నది, మీకంటూ ఒక సంతోషం ఉన్నది. అదేంటంటే ఈ భూలోకంలో పుట్టినవాడు ప్రతి వ్యక్తి కూడా చనిపోక తప్పదు. చనిపోయిన తర్వాత మీరు దేవునితో ఉంటారు, దేవుని యొక్క సింహాసనం దగ్గర ఉంటారు, సంతోషకరమైన ఆ యొక్క ప్రదేశంలో మీరు ఉంటారు అనగా నిరీక్షణ ఉంది. కాబట్టి నువ్వు బాధపడమాక, నువ్వు వేదన పడమాక, నువ్వు కథ చెందకు అని దేవుని యొక్క లేఖనం మనకే బోధిస్తుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి గల సమయంలో ఈ మాటల చేత ఒకరినొకడు ఏం చేయాలంట, ఆదరించబడాలంటండి, బలపరచబడాలన్నమాట అండి. చనిపోడు అనుకుంటున్నాం మనం. ఈ లోకంలో మాట అంటే చనిపోయాడు, శని పోయాడు అంటారండి. తూర్పోళ్ళు ఏమంటారు, ఇది కూడా తూర్పు అనుకోండి, పోయాడు అంటారు, కొట్టుకాడు పోయాడు అంటారు అనమాట. నన్ను అది ఏమంటారంటే భాష, వాళ్ళకి భాష పనికి పోయాడు. ఏడమ్మా మీ నాన్న ఏంటండి, మా నాన్న ఏంటండి, మా నాన్నకి లేదండి, పనికి పోయాడండి అంటదనమాట. పనికి పోయాడంట. అయితే చనిపోయాడంటే చనిపోయాడు, ఈ దేహం అంతా చనిపోయింది అనమాట అండి. పోయాడంటే ఆత్మ వెళ్ళిపోయింది అనమాట అండి. ఆ ఆత్మ నరకంలో ఉండకోకుండా దేవుడితో ఉండాలి అంటే ఈ లోకంలో ఉండగానే యేసు ప్రభు వారిని దేవుడని నమ్ముకుని ఆయన ఆరాధించినట్లయితే వారు తప్పక పరదేశంలో ఉంటారు, ప్రభు యొక్క దేవుని పొందుకునే వారు ఉంటారని ప్రభు పేట మీకు మనవి చేస్తూ, దేవుడు నమ్ముకుంటున్నాక మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షనే పరలోక రాజ్యం ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డ దేవుని యొక్క లేఖనంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాట ఏంటంటే ఒకసారి చూద్దాం, చూడండి. ఆ మాట గురించి ప్రార్థన గ్రంథంలో యోహాను భక్తుడు పత్మస్ దీవులో ఉండి ఉన్నప్పుడు ఒక మాట ఇక్కడ రాయబడి ఉంది. అదేంటంటే ప్రభు నందు మృతులు ధన్యులు అంటండి. ఎవరైతే ప్రభునందు మృతి పొందుతారో, ప్రభు నమ్ముకుని ప్రభుని ఆరాధించి ఈ లోకంలో ఉండగా ఎవరైతే మృతి పొందుతారో వారు ఏమవుతారంట, ధన్యులు అన్నారండి. దాని గురించి మన బాగా అర్థం అవడానికి మన ప్రభు నమ్ముకున్న వారు మనం ఏమంటామంటే ప్రభు నందు నిద్రించాడు అనాలంటండి. చనిపోయి అనకూడదంట. మనం ఏమన్నాంట, ప్రభు నందు నిద్రించాడు. నిద్రించినప్పుడు ఏం చేస్తాడు, ఏదో ఒక రోజున లెగిస్తాడు, ఏదో ఒక రోజున లెగిస్తాడు అనమాట అండి. కాబట్టి మనకి నిరీక్షణ అదే, ప్రభునందు నిద్రించున్నాడు కాబట్టి ఆయన ప్రభు రాకడలో ఎత్తబడేవాడిగా ఉంటాడు, ప్రభు దగ్గర ఉన్నాడు, ఏదో ఒక రోజున ఆయన పిలవగానే లెగిస్తాడంటున్నాక నిరీక్షణ కలిగి మనం ఒకరినొకరు ఆదరించబడదాం. మరి దేవుడు ఈ కుటుంబాన్ని బలపరచులాగును. మరి తల్లిగారు మరి చాలా ప్రార్థనకి చక్కగా తీసుకొస్తున్నప్పుడు ఆమెకుంటూ ఆయన లేకపోయేసరికి ఆయన చాలా బాధ ఉంటుంది. అలాగే వారి పిల్లలు కూడా చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే కొంతకాలం వారితో ఉండి కొన్ని సంవత్సరాలు వారికి ఇలాంటి ఒక మన్ని కూడా సమకూర్చి ఆయన వారి కంటికి కనబడకుండా లేకపోయేసరికి వాళ్ళకి చాలా బాధ ఉంటుంది అన్నమాట అండి. ఆ బాధను మనము తీసివేయలేము. మనం ఏం చేయాలంటే వారి కొరకు వారు ఆదరించబడులాగును, వారి కుటుంబం బలపరచబడులాగును మనం ఏం చేయాలంటే వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడి యొక్క మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేస్తానండి. మహాగురుడా, మహోన్నతుడా, మహిమగల దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి ప్రభునైనా మీ ఎందుకు నిద్రించిన వారు దండలని మీ లేఖనంలో ఉందనైనా వారు ప్రభు మీరు ఆకర్షిస్తామని వారు ఎత్తబడతారు నిరీక్షణ మాకు ఉంది ప్రభు. వారి సంఘములో ప్రభు ఒక మంచి మూలరాయి ఉన్నటువంటి ప్రభు సహోదరులు ప్రభు వారి నాగేశ్వరరావు గారు మీద నిద్రించారని వారి కుటుంబాన్ని ఆదరించడానికి ఈ రోజు ఆదరణ కూడికి ఏర్పాటు చేశారు ప్రభు. తన యొక్క భార్య జ్ఞాన మీరు ఆదరించండి, బలపరచండి. ఆయన లేనట్టు లోటు ప్రభు వారిని ఆయన మీరు తీర్చండి. దేవుడి దగ్గర ఉన్నాడు నా యొక్క భర్త అనేటువంటి ఆ యొక్క ప్రభు మరి ఆలోచనతో బలపరచబడడానికి సహాయం చేయండి అయ్యా. అలాగే కుమారులను కోడలను కూడా మీరు ఆదరించండి, మీరు బలపరచండి ప్రభు. అలాగే కుమార్తెను అల్లుళ్ళు వారిని కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్న వారి తోబుట్లను వారి కుటుంబ సభ్యులను కూడా మీరు ఆదరించి బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఎందుకంటే ఈ ప్రార్థన కూడుకు ద్వారా కుటుంబ సభ్యులు ఆదరించబడతారు నాయన. ఈ ప్రార్థన కూడుకు ద్వారా ప్రభు మరి కుటుంబ సభ్యులు ప్రభు బలపరచబడతారు ప్రభు.
అట్టి బలపరచబడడానికి ఈ రోజు నాయన ఈ విధంగా మీ యొక్క దాసురాలు చిరంజీవం గారు ఈ ప్రార్థన గుడికి ఏర్పాటు చేశారు. ఈ గుడుగు ద్వారా కుటుంబ సభ్యులందరూ కూడా ఆదరించి బలపరచమని, వచ్చిన వారందరూ కూడా పేరు పేరు చొప్పున మీరు దీవించండి. జరిగే కార్యక్రమంతో కూడా ఘనంగా జరిగించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాం మా యొక్క పరమ తండ్రి, ఆమేన్. అందరూ వందనాలు. ఇటు అవకాశం ఇచ్చినటువంటి స్థానిక దైవజనురాలు కూడా పరిచయ వందనాలు తెలియజేస్తున్నాయి. మరి ఇంతవరకు అందరికీ అవసరమైనటువంటి యొక్క మాటలు మరి మన మధ్యలో శ్యామసన్నయ్య గారు మరి కుటుంబానికి కావలసినటువంటి యొక్క మాటలు, మరి ఆదరించేటువంటి యొక్క మాటలు మరి అందించారు. ఆ కుటుంబాన్ని మరి దేవుడు ధైర్యపరిచి బలపరిచి ఓదార్చేలాగా ఆ కుటుంబం కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేయాలండి. మరి మంచి యొక్క మాటలు అందించినటువంటి యొక్క మరి శ్యామసన్నయ్య గారికి మరి సంఘం తరపున వారి కుటుంబం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఈ సమయంలో మరి ఆనందరాజ్ పాస్టర్ గారండి మరి వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. ముందుగా మరి వారితో వచ్చినటువంటి యొక్క నాని పాస్టర్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నామండి. వారు చెప్పిన తర్వాత మరి ఆనందరాజ్ గారు కూడా మాట్లాడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానంలోకి వెళ్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు మా ప్రియ ప్రభు, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు ఆయన. ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి నిద్రించిన నాగేశ్వరరావు గారి కుటుంబం ద్వారాగా సువార్తను ప్రకటించడానికి సంఘానికి ఇచ్చిన గొప్ప ఆతిథ్యతను బట్టి నీకు వందనాలు ప్రభు. నిలబడిన నన్ను మరుగుపరచండి నాయన. ఆయన సంఘానికి కావలసిన వర్తమానాన్ని మీరే మాట్లాడండి, సహాయం దయచేయండి. కుటుంబానికి ఓదార్పునివ్వండి నాయన. ఈ మైక్ సెట్ శబ్దం ద్వారాగా ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో నా తండ్రి నాయన, యేసుక్రీస్తు ప్రభువు వారు అందరికీ తెలుసు, కానీ